ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రవీణ శ్రీక్రీస్తునామములో వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలో అనుదినము యెహోవాను స్తుతించుడని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుదినము దేవుణ్ణి స్తుతించాలి. అంతే తప్ప కొంతమంది నేటి కాలంలో ఎలా ఉన్నారంటే, ఇష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తున్నారు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని స్తుతిస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, అన్నీ ఉన్నాయి కానీ దేవుణ్ణి స్తుతించట్లేదు. అన్నీ ఉన్నాయి, మాకు ఏమీ అవసరం లేదు అని భావంతో జీవిస్తున్నారు. నా ప్రియ సంఘ బిడ్డలారా, అన్నీ ఉన్నాయి వేటి కొరకంటే ఈ లోక సారమంగా మన ఫిజికల్కే అన్నీ ఉపయోగపడతాయి. కానీ ఆత్మస్వరంగా మనకు ఉపయోగపడేది ఏంటంటే దేవుని స్తుతించడం. మన ఆత్మీయంగా ఎదగాలంటే, ఆ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే, ఆ నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఆత్మీయంగా మనము ఎదుగుతూ ఉండాలి. ఎటు రీతిగా ఫిజికల్గా నువ్వు ఎటు రీతిగా ఎదుగుతున్నావో ఆత్మీయతలో కూడా నువ్వు ఎదగాలి. ఆత్మీయతలో ఎదగడానికే ప్రభువును స్తుతించాలి. ఆత్మీయతలో నువ్వు ఇంకను ఆత్మీయ వరములతో ఆత్మీయత ఇంకా పెంచుకోవాలంటే నువ్వు ఆత్మీయంగా దేవుణ్ణి స్తుతించాలి. అప్రియ సంఘ బిడ్డలారా, ఎవరి బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుని స్తుతిస్తున్నావో లేదో, అనుదినము దేవుని స్తుతిస్తున్నావో లేదో ఒకసారి ఆలోచించండి. కొంతమంది అంటారు, ఒకరోజు ప్రార్థన చేస్తే ఇంకా నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు అని అనుకుంటారు. 2-3 వారాలు వెళ్తే దేవుడు నాకు ఏమి చేయలేదు. కొంతమంది ఒకరోజు ఒక నిమిషం ప్రార్థన చేస్తే దేవుడు నేను ఇప్పుడు అనుకున్నది నాకు ఇవ్వలేదు అని చాలామంది విశ్వాసంలో నుండి దిగజారిపోతుంటారు. ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. దేవుని వాక్యం చదివిస్తుంది, నువ్వు అనుదినము దేవుని స్తుతిస్తే దేవుడు నేను ఎందుకు ఆశీర్వదించడు? చూడు, ఎగ్జాంపుల్గా ప్రభు అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాం మాట విన్నాడు. మాట విని దేవుణ్ణి అనుదినం స్తుతించాడు. యోసేపును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? యోసేపు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు, అనుదినం దేవుని స్తుతించాడు. దావీదును ఆశీర్వదించాడు. ఎందువల్లంటే అనుదినము దేవుని స్తుతించేవాడు, చిన్నతనం నుండి దేవుని స్తుతించేవాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నారు. కానీ నువ్వు నేను పొందుకోలేకపోతున్నాం. ఎందువల్లంటే మనం అనుదినము స్తుతించలేకపోతున్నాం. ఈ లోకానుసారమైన పనుల్లో పడిపోయి, ఈ లోకానుసారమైన ఆలోచనలో పడిపోయి మన దేవుని స్తుతించడం మనం మర్చిపోతున్నాం. కాబట్టి నువ్వు నేను ఆశీర్వింపబడాలంటే, మనం దీవింపబడాలంటే మనం దేవుని అనుదినం దేవుని స్తుతించాలి. అట్లీస్ట్ ప్రతిరోజు నువ్వు నుంచున్నా, పడుకున్నా, లేచిన ప్రతి విషయంలో అనుదినము దేవుని స్తుతులు చెల్లించామనుకోండి, ఆ స్తుతులు దేవునికి మహిమకరంగా